ఇప్పుడే అందిన వార్త. అసెంబ్లీలో పవన్ కి అవమానం, తీవ్ర సంతోషంలో వైసీపీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీలో 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, వాలంటీర్లు వాళ్ళను మాయం చేశారని, అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధాలని లోక్సభ సాక్షిగా తేలిపోయాయి. 2023లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695 కాగా వారిలో 9,640 మందిని గుర్తించినట్లు ఆయన లోక్సభకు వివరించారు. లిఖితపూర్వకంగా సుదీర్ఘ సమాధానాలు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ అందుబాటులో ఉండటం, స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసుల వద్దకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని అన్నారు. బండి సంజయ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా పవన్ కళ్యాణ్పై వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు వచ్చింది. మిస్సింగ్ కేసులు పలు కారణాలుగా ఉంటాయని పేర్కొంది. పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక దృగ్మథం, అలాగే తదితర కారణాలు ఉంటాయని అభిప్రాయపడింది. ఈ ఘటనలన్నింటిలోనూ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తారని గుర్తు చేసింది. రికార్డుల్లో ట్రేస్ కాని వారు కూడా జీవితాల్లో స్థిరపడి ఉండొచ్చని, ఆయా కుటుంబాలతో రాజీ కావడం లాంటి పరిణామాల వల్ల కూడా అవి కూడా నమోదు కాలేదని అంచనా వేసింది. ఇలాంటి కేసులను రాజకీయంగా వాడుకొని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేశారని వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తింది. ఇదే చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ 1,542గా ఉందని, వాళ్ళందరూ అక్రమ రవాణాకు గురైనట్టేనా అంటూ ప్రశ్నించింది. అప్పుడు ప్రచారాలు చేసిన వారు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిన వారు ఇప్పుడు ఏ సమాధానం చెప్తారని నిలదీసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.